హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది తిరుపతి ట్రావెల్ మినీ వ్లాగ్ అండి. లాస్ట్ మంత్ మేము తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళాము. సడన్ ప్లాన్ అన్నమాట. ముందే ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి దర్శనానికి టోకెన్స్ కూడా ఏం లేవు. ఫ్రీ దర్శనానికి అని చెప్పేసి ముందే ప్రిపేర్ అయి వెళ్ళాము. ఇది తిరుపతి నుండి కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కలిసారండి. నేనైతే ఒక షాక్లో ఉండిపోయాను. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే మా బాబు, అత్తయ్య, మావయ్య గారు ఇంకా మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చారు. నేను కత్తెరలు ఇచ్చేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం అని చెప్పాను కదా, 16 hours టైం పట్టింది. దర్శనం బాగానే జరిగింది. ఆ తర్వాత పాప వినాశనం చూడడానికి వచ్చాము. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా. ఈ తీర్థము శ్రీవారి పాదపద్మముల నుండి ఉద్భవించిందని, ఇక్కడ స్నానం ఆచరించడం పుణ్యకార్యముల ఫలమని చెప్తారు. అందరూ నమ్ముతారు. అలాగా ఇక్కడ మేము స్నానం ఏమి చేయలేదు, కానీ కాళ్ళు కడుక్కొని కొన్ని వాటర్ చల్లుకొని అయితే వచ్చాము. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ చిన్న మినీ వ్లాగ్